అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మణిద్వీప వర్ణనలోని 11వ శ్లోకం దగ్గర నుండి 20వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకాలలో మణిద్వీపము యొక్క మాహాత్మ్యాన్ని చక్కగా వర్ణించడం చేశారు వ్యాసుల వారు. అమ్మవారు మణిద్వీపములో ఉంటారట. మణిద్వీపములో ఏమున్నది? శ్రీచక్రం ఉన్నది. అమ్మవారి యొక్క నివాసము శ్రీచక్రమే కదండి. ఆ శ్రీచక్ర సంచారిణి అని అంటాం కదా. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌంక్లీం కళాబిభ్రతీం సౌవర్ణాంబరధారిణీ వరసుధా దౌతాం త్రిలోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భ్రూషితాం ఉజ్వలాం తాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి అని చెప్తారు కదండి. ఆ శ్రీచక్ర సంచారిణి అయినటువంటి అమ్మవారు ఈ శ్రీచక్రములో ఉంటూ ఆ శ్రీచక్రమును ఎక్కడ స్థాపించుకున్నారు? అమ్మవారు మణిద్వీపంలో స్థాపించుకున్నారు. ఆ మణిద్వీపం ఎక్కడన్నది? సుధాసింధువు మధ్య భాగంలో ఉన్నదట. దానికి ఎన్ని ప్రాకారాలు? 18 ప్రాకారాలు ఉన్నాయట. ఈ 18 ప్రాకారాలలో సృష్టి మొత్తము భవన భాండాలన్నీ కూడాను అక్కడే ఉన్నాయటండి. దానిలో మిళితమై ఉంటాయట. అమ్మవారి యొక్క మణిద్వీపంలోనే మిళితమై ఉంటారట. అలా ఏమిటి, ఎలా ఉన్నారు అనేటటువంటి దాని గురించి మనం 11వ శ్లోకం దగ్గర నుంచి 20వ శ్లోకం దాకా ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రక్షకానివ సంతృత్య మోదమానాః సమంతతః చతుర్ద్వార సమాయుక్తో ద్వారపాలశతాన్వితః నానాగణైః పరివృతో దేవీ భక్తియుతైర్నృపా దర్శనార్థం సమాయాంతి ఏ దేవా జగదీశితుః తేషాం గణావసంత్యత్ర వహనాని చ చత్రః విమానశతసంఘర్ష ఘంటాస్వన సమాకులః హయహేషా ఘురాఘాత బదరీకృతదిగ్మగః గణైః కిలకిలారావైః వేత్రహస్తైశ్చ తాడితా సేవకా దేవసంఘానాం భ్రాజంతే తత్ర భూమిపా తస్మిన్ కోలాహలే రాజన్ న శబ్దః కేనచిత్ క్వచిత్ కశ్చిత్ శ్రూయతేత్యంతం నానాధ్వని సమాకులే పదే పదే మిష్టవారీ పరిపూర్ణసరాంసి చ వాటికా వివిధారజన్ రత్నద్రుమ విరాజిత తదుత్తరం మహాసారా ధాతు నిర్మిత మండల సాలోపరో మహానస్తి గగనస్పర్శ్యచ్చిర తేజసా సాచ్యత గుణ పూర్వసాలాదయం పర గోపురద్వారసహితో బహువృక్షసమన్విత యా వృక్షజాతః సంతి సర్వస్తాస్తత్ర సంతి చ నిరంతరం పుష్పయుతౌ సదా ఫలసమన్వితా నవపల్లవ సంయుక్తా పరశౌరభసంకులా. ఆ పుష్పం ఎలా ఉన్నదయ్యా అంటే ఆ మణిద్వీపం అనేటటువంటిది ఎలా ఉన్నది అనేటటువంటి చెప్తున్నాడు అనమాట. మొట్టమొదటి శ్లోకము మనం చెప్పుకోవాల్సిన మొట్టమొదటి శ్లోకము. రక్షకా నివసంత్యత్ర మోదమానాః సమంతతః చతుర్వార సమాయుక్తో
ద్వారపాలశతాన్వితः నానాగణైः పరివృతో దేవీ భక్తియుతైర్నృపా దర్శనార్థం సమాయాంతి ఏ దేవా జగతి స్థితా. అంటే అర్థం ఏమిటంటే, ఈ రెండు శ్లోకాలలో ఉండేటటువంటి భావం ఏమిటంటే, అక్కడ ఆ మణిద్వీపములో ఎప్పుడూ కూడా ఆనందం అనేటటువంటిది తాండవిస్తూ ఉంటుందట. దుఃఖానికి అక్కడ చోటు లేదట, ఆలోచనలకి అక్కడ చోటు లేదట, అలాగే అరిషడ్వర్గాలకి అక్కడ చోటు లేదట. మాహాత్మ్యం తప్ప, మహిమ తప్ప, అమ్మవారి యొక్క భక్తి తప్ప ఆ ప్రాంతంలో ఇంకేమీ ఉండదట. అలా చెప్తున్నాడు అనమాట. అక్కడ ఎల్లవేళలా ఆనందం అనేటటువంటిదే ఎప్పుడూ రాజ్యమేలుతూ ఉంటుందట. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాకారం అనేటటువంటిది, ప్రహరీ గోడ అనేటటువంటిది 4 ద్వారాలతో నిండి ఉంటుందట అండి. అలాగే ఈ ప్రాకారం లోపల వందల కొలది ద్వారపాలకులు ఉండి ఆ ప్రాకారాన్ని నిరంతరము రక్షిస్తూ ఉంటారట. అలా రక్షిస్తూ ఉండేటటువంటి ప్రాకారము అమ్మవారి యొక్క నివాస భాగము అలా అన్నమాట. అలాగే ఎప్పుడూ కూడా అమ్మవారిని పూజించడానికి ఎంతోమంది భక్తులు, దేవీ భక్తులు అక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారట. అమ్మవారి యొక్క దర్శనార్థం వచ్చి అక్కడ ఎదురు చూస్తూ ఉంటారట. వారిలో దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, పక్షులు, అన్ని జాతుల వారు ఉంటాయట. అంటే ఈ భువన భాండములో ఎన్ని రకాలైనటువంటి జాతులు ఉన్నాయో అన్ని జాతులకు సంబంధించినటువంటి పుణ్యపురుషులందరూ కూడాను ఆ ద్వారము దగ్గర నిల్చొని అమ్మవారి యొక్క కృప కోసం ఎదురు చూస్తూ ఉంటారట. వాళ్ళల్లో ముఖ్యంగా త్రిమూర్తులు ప్రధానమైన వారు అని చెప్పేసి నేను చెప్పుకుందాం. అలాగే మిగిలిన 33 కోట్ల దేవతలందరూ కూడాను అక్కడ నిలబడి అమ్మవారి యొక్క ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉంటారట. ఆమె ఎప్పుడు ఆదేశిస్తుందా రమ్మని, ఎప్పుడు ఆహ్వానిస్తుందా రమ్మని ఎదురు చూస్తూ ఉంటారట వీళ్ళందరూ కూడాను. అటువంటి మహత్తరమైనటువంటి మణిద్వీపములో అమ్మవారి యొక్క స్థిర నివాసము అని చెప్పేసి అని అంటున్నాడు. ఇక్కడ దేవతలందరూ కూడా అక్కడే ఎదురు చూస్తూ ఉంటారట. అనేక నివాసయోగ్యములైనటువంటి భవనములు అక్కడ ఎన్నో ఉన్నాయటండి. అంటే 33 కోట్ల దేవతలు వెళ్ళి అక్కడ ఎదురు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఉండడానికి కావలసినటువంటి భవనాలన్నీ కూడా ఆ అమ్మవారి యొక్క మణిద్వీపములో ఉండేటటువంటి ఆ ద్వారము దగ్గర 4 ద్వారాల దగ్గరే ఉన్నాయట. అలాగే ఇలా వచ్చినటువంటి ఆ భక్తులు, వారు దేవతలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాహనములన్నీ ఉంచుకోవడానికి, ముఖ్యంగా పుష్పక విమానాల మీద వచ్చేటటువంటి వారికి ఆ పుష్పక విమానాలు పెట్టుకోవడానికి చోటట, రథాల మీద వచ్చేవారికి రథాలను పెట్టుకోవడానికి చోటట, గుర్రాల మీద వచ్చేవారికి వాళ్ళకి చోటట, అలాగే గజముల మీద వచ్చేటటువంటి వారి వాళ్ళకి చోటట. వీళ్ళందరికీ కూడా ఎంతమంది వెళితే అంతమందికి పుష్పక విమానములో ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుందట. అలాగే అమ్మవారి యొక్క ఈ భవనములో ఎంతమంది వెళ్ళినప్పటికీ కూడా అంతమందికి కావలసినటువంటి గదులన్నీ కూడా, విశ్రాంతి గదులన్నీ కూడా అక్కడ ఉన్నాయట. ఈ దేవతలు, మునులు, మహానుభావులు, మహర్షులు వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆ వసతి గృహములో విడిది చేసి అమ్మవారి యొక్క అనుజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారట ఎల్లవేళలా. అది మనకి ఈ శ్లోకములో చెప్పడం అనేటటువంటిది చేశాడు. వాళ్ళకి వెళ్ళినటువంటి విమానాలు, అలాగే వాళ్ళ యొక్క వాహనములు, వాళ్ళ యొక్క రథములు ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అక్కడక్కడ ఉంచుకునేటట్లుగా విశాలమైనటువంటి ప్రాంతం ఉన్నదట. అది కొన్ని వేల యోజనాల, 100 యోజనాల దూరం ఉంటుందట. అంత విస్తీర్ణము కలిగినటువంటి 100 యోజనాల విస్తీర్ణము కలిగినటువంటి
ఆ ప్రహరీ అనేటటువంటి దానిలో, ఆ ప్రాకారం అనేటటువంటి దానిలో వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారట. అమ్మవారి యొక్క కృప కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు మనల్ని పిలుస్తుందా అమ్మవారు, ఆమె యొక్క కృపకు మనం ఎప్పుడు పాత్రలు అవుతామా అనేటటువంటి ఆలోచనతోనే నిరంతరము ఉండిపోతారటండి వాళ్ళందరూ కూడా. చూసారా ఎంత మహత్తరమైనటువంటి చోటు అది. ఆ చోటికి వెళ్ళగలగడం అనేటటువంటిది ఎవరికి సాధ్యమవుతుందట? పుణ్యాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది, మోక్షగాములకు మాత్రమే అక్కడికి చోటు ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నాడు. తర్వాత శ్లోకం చూద్దాం. తేషాంగణ సమసంచత్ర వాహనాని చ తత్ర హి విమానశత సంఘర్ష ఘంటాస్వన సమాకుల. వాళ్ళ యొక్క ఆ విమానముల యొక్క ఆ శబ్దములు అనేటటువంటివి ఆ ప్రాంతమంతా వ్యాపించిపోయి ఉంటాయటండి. ఆ శబ్దములు, ఆ ధ్వనులు అనేటటువంటివి ఆ ప్రాంతం అంతా వ్యాపించి ఉంటాయట. అదే చెప్తున్నాడు అన్నమాట. తేషాం గణ వసంత్రత్ర వాహనాని చ తత్ర హి విమానశత సంఘర్ష ఘంటాస్వన సమాకుల హేషా ఖురాఘాతః భదరీకృతదిగ్మకః గణై కిలకిలారావై వేత్రహస్తైశ్చ తాడితః. అక్కడ గుర్రములు, మిగిలినటువంటి జంతువాహనములు అన్నీ కూడా అక్కడ వెళ్ళిపోయి ఉంటాయట. అలా ఉన్నటువంటి అవన్నీ కూడాను వాటి యొక్క శబ్దములు అనేటువంటివి ఆ గణముల యొక్క ఇన్ని పశుగణములు, అలాగే వాహన గణములు, ఈ గణముల యొక్క కిలకిలా రావాలన్నీ కూడా అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయట. ఎప్పుడు కూడా నిరంతరము ప్రతిధ్వనిస్తూ ఉంటాయట. అటువంటి సమయమున బెత్తములను పట్టుకొని అక్కడ ద్వారపాలకులందరూ కూడా వాళ్ళందరినీ కూడాను క్రమశిక్షణ క్రమ పద్ధతిలో ఉండేటట్లుగా వాళ్ళు కర్రలతో మోదుతూ వాళ్ళందరినీ కూడాను స్థిరమైనటువంటి స్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట ఎప్పుడు కూడాను. ఆ ద్వారపాలకులు అనేటటువంటి వేత్రహస్తులు అంటే సేనాధిపతులు అని అర్థం. ఆ సేనాధిపతులందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి దేవతలని, మిగిలినటువంటి ఇతర గణములను అన్నింటినీ కూడాను ఒక పద్ధతి ప్రకారము అమ్మవారి దగ్గరికి వెళ్ళేటట్లుగా వాళ్ళందరినీ కూడా నిలబెట్టడము చేస్తూ ఉంటారట. అది చెప్తున్నాడు. అయహేషాకురాఘాత బదరీకృత దిగ్మకః గణై కిలకిలారావై విత్రహస్తైశ్చ తాడితా సేవకా దేవగణ సంఘానాం భ్రాజంతే తత్ర భూమిప్యా తస్మిన్ కోలాహలే రాజన్ శబ్ద కేనచిత్ క్వచిత్. అక్కడ ఉండేటటువంటి సేవక దేవసంఘాలన్నీ కూడాను ఆ ప్రాంతమంతా కూడాను తిరుగాడుతూ ఉంటారట. వందల కొలది విమానాలు అనేటటువంటి అక్కడ వచ్చి ఉంటాయట. అలాగే ఆ వాహనములన్నీ ఉండడానికి అక్కడ చక్కగా విశాలమైనటువంటి భూమి ప్రదేశం ఉన్నదట. అలాగే లెక్కలేనటువంటి హయములు, మేషముల యొక్క హయముల యొక్క హేషములు, అలాగే ఖరాఘాతములు దిక్కులు పిక్కటిల్లేలాగా శబ్దాలు చేస్తూ ఉంటాయట. అలాగే అమ్మవారి దర్శనార్థం వచ్చేటటువంటి వారి అరుపులు, కేకలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతమంతా కూడా మారిమోగిపోతూ ఉంటాయట. అలా మారుమ్రోగిపోతూ ఉన్నటువంటి ఆ శబ్దములన్నింటినీ కూడాను తక్కువ చేసే విధంగా వేత్రహస్తులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారట. కస్యచిద్రూయత్యంతః కస్యచిచ్రూయతేత్యంతం నానాధ్వని సమాకులే పదే పదే మిష్టవారి పరిపూర్ణ
సరాంసి చ. అలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనార్థం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అరుపులు కేకలతో అక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా సరిచేయడానికి ఈ వేత్రహస్తులందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారట. అలాగే రక్షక భటులందరూ కూడా బెత్తములను ధరించి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా బెదిరిస్తూ వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. అలాగే అక్కడ ఎవరు ఏమి మాట్లాడుతున్నారో ఎవరికి ఏమీ వినిపించినంతగా గోలగా ఉంటుందట. ఎందుకంటే అనేక గణముల యొక్క పరివృతమై ఉంటుంది కదా ఆ ప్రాంతం అంతా కూడాను. ఆ గణముల యొక్క ఆ స్వనముతో నిస్వనముతో ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఎవరేం చేస్తున్నారో అనేటువంటి విషయం ఎవరికి అర్థం కానటువంటి స్థితిలో అక్కడ ఉండడం అనేటటువంటిది జరుగుతుందట. అలాగే అక్కడంతా కోలాహలంతో ఉంటుందట. పెద్ద పెద్ద ధ్వనులతో శబ్దాలతో కోలాహలంగా ఉండి ఎవరేం మాట్లాడుకుంటున్నారు అనేటటువంటిది ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంటుందట. అలాగే అక్కడ చాలా చోట్ల మధుర జలములతో కూడినటువంటి అనేక సరస్సులు సరోవరాలు అన్నీ ఉంటాయటండి. ఎన్నో సరస్సులు ఎన్నో సరోవరాలు అవన్నీ కూడా అక్కడ ఉంటాయట. అవన్నీ ఏం చేస్తున్నాయట, శీతలమైనటువంటి జలాన్ని పవిత్రమైనటువంటి జలాన్ని స్వచ్ఛమైనటువంటి జలాన్ని అలాగే మధురమైనటువంటి జలాన్ని అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అందించడం అనేటటువంటిది చేస్తుంది అని చెప్తున్నాడు. అలాగే వాటికా వివిధారాజన్ రత్నద్రుమ విరాజిత తదుత్తరం మహాసారా ధాతు నిర్మిత మండలం. ఆ ప్రాంతంలోనే దాని తరువాత మహాసార ధాతు నిర్మితమైనటువంటి అద్భుతమైనటువంటి మండలం ఉన్నదట. సాలోపరో మహానస్తే గగనస్పర్శి యచ్చిరః తేజసాస్యాచ్యత గుణః పూర్వసాలాదయం పతః. గోపురద్వారసహితో బహువృక్షసమన్విత యా వృక్షజాతయః సంతి సర్వాస్తాస్థిత్రసంచితా నిరంతరం పుష్పయుతా సదా ఫలసమన్వితా నవపల్లవ సంయుక్తా పరసౌరభ సంకులా. అక్కడంతా కూడాను ఆ ప్రాంతమంతా కూడాను నిరంతరము ధ్వనులతో నిండిపోతుందట. అక్కడ చాలా విశాలమైనటువంటి జలనిధులు ఉన్నాయట. అవి సరోవరాలుగా సరస్సులుగా ఉండడం అనేటటువంటి జరుగుతుందట. ఆ సరస్సులలో ఉండేటటువంటి నీరు తీయననేటువంటి మధురమైనటువంటి రుచిని అందిస్తూ ఉంటాయట. ఆ సరస్సులో ఉండేటటువంటి నీటి వలన ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడాను చల్లని వాతావరణం శీతలమైనటువంటి వాతావరణము వ్యాపించిపోయి ఉంటుందట. అలాగే అక్కడి వృక్షములు ఆ సరోవరముల చుట్టూ ఉండేటటువంటి వృక్ష సంపద అంతా కూడాను ఏం చేస్తుందట, అవన్నీ కూడా మన మామూలు వృక్షాలు ఉండవటండి. అక్కడ మణిమయమైనటువంటి వృక్షాలు ఉంటాయట. ఆ వృక్షముల యొక్క చెట్లు ఆ వృక్షముల యొక్క మొదళ్ళు వేళ్ళు కొమ్మలు రెమ్మలు ఆకులు పుష్పములు ఫలములు చిగుళ్ళు ఒక్కటేమిటి అన్నీ కూడాను మణిమయములుగా ఉంటాయట. మణులతో పొదగబడిపోయి ఉంటాయి. మణులే ఆ వృక్షములుగా ఉంటాయట అక్కడ. అటువంటి వృక్షములన్నీ కూడా మణిమయములుగానే ఉంటాయట అమ్మవారి యొక్క మణిద్వీపములో. పెద్ద పెద్ద వనములతో పాటు ఉపవనములు కూడా ఉన్నాయటండి అక్కడ. వనములు ఉపవనములు, పెద్ద పెద్ద వనములు, దానికి సంబంధించినటువంటి ఉపవనములు. ఈ రెండింటిలో ఏమున్నాయట, సంప్రదాయమైనటువంటి విశేషమైనటువంటి వృక్ష సంపద ఉన్నదట. అవి కూడా ఎటువంటి వృక్షములట,
అవన్నీ కూడా జాతి వృక్షములట. ఆ జాతి వృక్షములన్నీ కూడాను ఆ ఉద్యానవనములలో ఆకాశమంతా ఎత్తి ఎదిగి ఆ ప్రాంతమంతటిని కూడా చల్లపరచడానికి ప్రయత్నం చేస్తాయట. ఇవన్నీ ఆ ప్రాంతంలో ఎక్కువ శోభను కలిగిస్తూ ఉంటాయట. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎన్నెన్నో రత్న ధృమవాటికలు కూడా ఉన్నాయటండి. ఆ ప్రాంతంలో రత్నములతో పొదగబడినటువంటి చిన్ని చిన్ని వాటికలు కూడా ఉన్నాయట, నివాస స్థలాలు కూడా ఉన్నాయట. అలాగే ఈ ప్రాంతంలో ఆ ప్రాంతం తర్వాత కొంచెం ముందుకు వెళితే అక్కడ కాంస్యముతో నిర్మించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాకారం ఉందటండి. ఆ ప్రాకారము ఎంత గొప్పదంటే ఎంతో గొప్పదట. అది విపరీతమైనటువంటి తేజస్సు కూడా కలిగినటువంటిదట. నిరంతరము అది వెలుగులను వెదజల్లుతూనే ఉంటుందట. ఆ ప్రాకారం, కాంస్య ప్రాకారం, ఇది గొప్ప తేజస్సును కలిగిస్తుందట. దీని శిఖరం ఆకాశాన్ని అంటుతున్నంత ఎత్తుగా ఉంటుందట ఆ ప్రాకారం యొక్క శిఖరం. అలాగే పూర్వ ప్రాకారం కన్నా కూడాను ఇది చాలా పెద్ద ప్రాకారం అటండి. చాలా ఎత్తైనటువంటి ప్రాకారము, విశాలమైనటువంటి విస్తీర్ణము కలిగినటువంటి ప్రాకారము. ఈ ప్రాకారం యొక్క కాంతులు 1000 సూర్యుల యొక్క కాంతితో సమానంగా ఉంటాయటండి. ఈ ప్రాకారానికి గోపురాలు, ద్వారాలు, అలాగే అందమైనటువంటి మణుల యొక్క తాపడాలు అన్నీ ఉంటాయటండి. అలాగే ఈ ప్రాకారములో కూడా అనేక రకాలైనటువంటి వృక్ష సంపదలు వెలుగొందుతూ ఉంటాయట. ఆ వృక్ష సంపదలతో నిండిపోయి ఉంటుందట ఆ ప్రాంతం అంతా కూడాను. అలాగే పలు విధములైనటువంటి వృక్షముల యొక్క సముదాయం అంతా కూడాను జాతి వృక్షముల సముదాయంగా పేరు పొందిందట. ఆ వృక్షములన్నీ కూడాను నిరంతరము ఫలములను, పుష్పాలను, అలాగే అన్నింటినీ కూడా ఇస్తూ ఉంటాయట. ఇటువంటి వనములు ఇంకా ఎన్నెన్నో ఈ ప్రాకారం చుట్టూరా ఉన్నాయటండి. అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణనము అంత గొప్పదన్నమాట. ఇది మనం వచ్చింది ఇప్పుడు 2వ ప్రాకారం దగ్గరకే. ఈ 2వ ప్రాకారం దగ్గర కూడా విపరీతమైనటువంటి తేజస్సు ఉంటుంది, వృక్ష సంపద ఉంటుంది, శీతల పవనాలు ఉంటాయి, శీతల పానీయాలు దొరుకుతాయి, మహత్తరమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది వృక్ష సంపద ఉన్నది. ఆ వృక్ష సంపదలు ఫల పుష్ప సమన్వితమై ఉంటాయి. అవన్నీ కూడా అక్కడికి వెళ్ళినటువంటి వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఆ ఆహ్లాదాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం నిరంతరము ఎదురు చూస్తూ ఉంటారటండి. అటువంటి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కలుగుతుందా అనేటటువంటి ఆలోచనతో ఉంటారట వాళ్ళందరూ కూడా. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ అన్నింటిలో నుంచి కూడాను సుగంధ పరిమళమైనటువంటి పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయటండి. ఆ వృక్షములన్నీ కూడా సుగంధభరితమైనటువంటి పరిమళాలని వెదజల్లుతూ ఉంటాయట. అలా ఉన్నటువంటి ఆ వృక్ష సంపద యొక్క గొప్పతనాన్ని గురించి, ఏ వృక్షాలు ఉన్నాయి అనేటటువంటి దాని గురించి, ఎటువంటి వృక్షాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి అనేటటువంటి దాని గురించి తర్వాత శ్లోకాలలో మనకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ శ్లోకాలలో ఉండేటటువంటి ఆ వృక్షజాతులు ఏమిటి, ఆ పక్షి జాతులు ఏమిటి, అక్కడ ఆ వృక్షజాతుల వలన, పక్షి జాతుల వలన కలిగేటటువంటి ప్రయోజనములు ఏమిటి అనేటటువంటి అన్నింటిని గురించి కూడా మనము నెక్స్ట్ రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.